క్రైస్ట్ ద రెడీమర్, యేసే విమోచకుడు అనే ఈ క్రొత్త యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో క్రైస్తవత్వాన్ని గురించి అనేక అంశాలు మనం ప్రస్తావించుకుందాం. మొదటగా యేసుక్రీస్తు ఎవరు అనే సందేహాన్ని నేను నివృత్తి చేయాలనుకుంటున్నాను. ఇది కేవలం క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులు కూడా దీన్ని మీరు వినొచ్చు. యేసుక్రీస్తు క్రైస్తవ మతంలో ప్రధాన వ్యక్తి. క్రైస్తవులు దేవుని కుమారుడుగా యేసుక్రీస్తుని పరిగణిస్తారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం యేసుక్రీస్తు ఎవరనే దానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. పాత నిబంధనలో ప్రస్తావించబడిన మెస్సయా క్రీస్తు రూపంలో వచ్చారని క్రైస్తవులు నమ్ముతారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం యేసుక్రీస్తు ఎవరనే దానికి సంబంధించిన ముఖ్య అంశాలు కొన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. చారిత్రక మరియు మతపరమైన సందర్భం. యేసుక్రీస్తు జననం క్రీస్తు పూర్వం 4 నుంచి 6 మధ్యలో మరియా మరియు యోసేపు దంపతులకు యేసు బెత్లెహేంలో జన్మించారు. ఆయన జన్మదినం డిసెంబర్ 25న జరుపుకుంటారు. దీన్ని క్రిస్మస్ అని పిలుస్తారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క జననం గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. దాదాపు 30 సంవత్సరాల వయసులో యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించారు. అది సుమారు 3.5 సంవత్సరాలు కొనసాగింది. అతను దేవుని రాజ్యం గురించి బోధించారు, అద్భుతాలు చేశారు, రోగులను స్వస్థపరిచారు మరియు 12 మంది శిష్యులను కూడా సంపాదించారు. ఆయన బోధనలు ప్రేమ, క్షమాపణ, పశ్చాత్తాపాన్ని నొక్కి చెప్పాయి. సిలువ వేయబడటం మరియు పునరుత్థానం. క్రీస్తు శకం 30 నుంచి 33లో పోన్షియస్ పైలట్ పాలనలో రోమన్లు యేసును సిలువ వేశారు. ఈ సంఘటన గుడ్ ఫ్రైడే నాడు జరిగింది. యేసు సిలువ వేయబడిన 3వ రోజున మృతుల్లో నుండి లేచారని క్రైస్తవులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ సంఘటనను ఈస్టర్గా జరుపుకుంటారు. ఈ పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభంగా పరిగణించబడుతుంది. ఇది పాపం మరియు మరణంపై విజయాన్ని సూచిస్తుంది. వేదాంత ప్రాముఖ్యత ఏంటి? యేసు దేవుని కుమారుడు. యేసు పూర్తిగా దైవికుడు మరియు పూర్తిగా మానవుడని క్రైస్తవులు నమ్ముతారు. ఈ ద్వంద్వ స్వభావం క్రైస్తవ మతంలో ఒక ప్రాథమిక సిద్ధాంతం. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు. దేవుని కుమారుడుగా యేసు త్రిత్వం యొక్క 2వ వ్యక్తిగా పరిగణించబడతారు. ఇందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. మెస్సయా మరియు రక్షకుడు. పాత నిబంధనలో ప్రవచించబడిన యేసు మెస్సయా క్రీస్తు అని క్రైస్తవులు నమ్ముతారు. మానవాళిని పాపం నుంచి రక్షించడానికి ఆయన పంపబడ్డారని నమ్ముతారు. ఆయన జీవితం, మరణం, పునరుత్థానం మానవాళి యొక్క మోక్షానికి దేవుని ప్రణాళిక యొక్క నెరవేర్పుగా పరిగణిస్తారు. ఆయన బోధనలు మరియు ఉపమానాలు. యేసు తన ఉపమానాలకు లోతైన ఆధ్యాత్మిక అర్థాలతో కూడిన సాధారణ కథలకు ప్రసిద్ధి చెందాయి. మంచి సమారిటన్ యొక్క ఉపమానం మరియు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం మొదలైనవి. ది సెర్మన్ ఆన్ ద మౌంట్. ఇందులో బియాటిట్యూడ్స్ అనగా ధన్యతలు ఉన్నాయి. ఇవి నైతిక మరియు నైతిక బోధనలు నొక్కి చెప్పే అత్యంత ప్రసిద్ధ ప్రసంగాలలో ఒకటి. ప్రభావం మరియు వారసత్వం. క్రైస్తవ చర్చ్. ఆయన పునరుత్థానం తర్వాత యేసు శిష్యులు మరియు అపోస్తులు ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేశారు. ఇది క్రైస్తవ చర్చి ఏర్పడడానికి దారితీసింది. బైబిల్ యొక్క కొత్త నిబంధన ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను యొక్క సువార్తలు యేసు జీవితం మరియు బోధనలను వివరిస్తాయి. ప్రపంచ ప్రభావం. యేసు బోధనలు పాశ్చాత్య నాగరికత మరియు ప్రపంచ చరిత్రపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సంస్కృతి, చట్టం, నీతి మరియు తత్వశాస్త్రం యొక్క వివిధ అంశాలను ప్రభావితం చేశాయి. క్రైస్తవ మతం యేసు జీవితం మరియు బోధనల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది అనుచరులతో ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉంది. చివరిగా యేసుక్రీస్తు ఒక చారిత్రాత్మక వ్యక్తి మరియు మతపరమైన చిహ్నం. దేవుని కుమారుడు మరియు మానవాళి యొక్క రక్షకునిగా క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా ఉన్నారు. అతని జీవితం మరియు బోధనలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. మరికొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో అనేక వీడియోలతో మీ ముందుకు వస్తాను.